ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు. పాపం యొక్క బలం మరణం. పాపం లేక పాపానికి ఉన్నటువంటి బలం మరణం. పాపం ఒక ఘటసర్పము, అది సాతాను ముద్ర. అనేక సార్లు చిన్న పాపమే కదా, ఏమీ చెయ్యదులే అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, పాపానికి చిన్న పాపం పెద్ద పాపం అని తేడా ఉండదండి. పాపం పాపమే. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. 1 యోహాను 3:4 ఏమంటాడంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంతే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనలో చాలా మంది దేవుడు చెప్పినటువంటి వాటికి వ్యతిరేకంగా ఉంటే అదే పాపము అని అనుకుంటాం. కానీ ఇక్కడ శిష్యుడైన యోహాను గారు వ్రాస్తూ ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అంట. అంటే ఇప్పుడు పాపం చిన్న పాపం పెద్ద పాపం అనేది లేదండి. పాపం పాపమే. ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఆదిలో, అంటే ఆదికాండం 3:11 ఈ ఆజ్ఞను హద్దు మీరటం జరిగింది. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని దేవుడు ప్రశ్నించినప్పుడు అది ఆజ్ఞగా కనిపిస్తుంది. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. పాపం మనిషిని ఆత్మీయంగా ఎదగనివ్వదు, చివరికి నరకము వైపు నడిపిస్తుంది. ఎందుకు? పాపానికి ఉన్న బలం మరణం అనుకున్నాం కదా. అందుకే పౌలు అంటాడు రోమ 6:23 పాపం వలన వచ్చు జీతం నిత్య నరకం. ఇంతేనండి, పాపానికి ఉన్న బలం మరణం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆజ్ఞను మీరి, లేక దేవుని ఆజ్ఞను మీరి చేసిన కార్యం ఏది చిన్నది కాదు. చిన్న పాపం అంటూ ఏదీ లేదు. దేవుడు తన ప్రేమతో మానవుల హృదయాలను ఆనందమయము చేశాడు. అయితే అపవాది మానవులను లోపరుచుకొని ప్రేమ స్థానంలో స్వార్థం, రాక్షసత్వం, క్రోధం మరియు సమస్త దుష్టత్వముతో నింపివేశాడు. చూసారా అపవాది ఎలా మనిషిని హృదయాన్ని కలవరపరిచి ఎటువంటి చెడు గుణలక్షణాలతో నింపి కదండి ఆ మనిషి బ్రతుకును ఎలా మార్చేశాడో ఆలోచించేయండి. దేవుని పోలికలోనున్న మానవుడు నాశనం కావాలన్నది సాతాను యొక్క ప్రధాన ఉద్దేశం. అందుచేతనే మానవులు పాప కూపంలోనికి పడద్రోసి వాడు సంతోషిస్తున్నాడు. పాపం అనేది సంతోష సమాధానాలకు అడ్డుబండ. పాపం దేవుని కృపను చేతకానిదిగా చేస్తుంది. దేవుని న్యాయ తీర్పుకు లోబడకుండా చేస్తుంది. దేవుని కనికరానికి దూరం చేస్తుంది. ఒక్కసారి పాపానికి చోటిస్తే అది నిత్య నరకం. దానంతట అదే మన దగ్గరికి వస్తుంది. జాగ్రత్త. పాపమునకు లోబడిన వారు రాత్రింబగళ్ళు నెమ్మది లేనై వారై ఉంటారంట. అంత మనిషి యొక్క బ్రతుకును అతలాకుతలం చేస్తుందండి పాపం. పాపం మన జీవితంలో దాచబడి ఉంటే అది మనలను నరకానికి నడిపిస్తుంది. అందుకే యోబు 31:34 అంటాడు, రొమ్ములో నా పాపమును దాచుకుంటే పరమందున్న నా దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అంటాడు కదండి. అది పాపం చిన్నదే గాని పెద్దదే గాని రహస్యంగా హృదయములో దాచుకుంటే పరమందున్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అంటాడు. మన పాప భారం దైవకుమారుడైన యేసు గుండెను చీల్చింది. పాప భారాన్ని మోయలేక ప్రభువే తొట్టిల్లాడు కదా. ఇక మనమెంత? క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను విడిపించునని 1 యోహాను పత్రిక 1:7 మనం చూస్తాం. మన దాగుచోటు క్రీస్తే. రండి, క్రీస్తు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని విజయము పొంది ముందుకు సాగుదాం.
వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఎక్కడైనా రహస్యంగా ఏదైనా పాపం దాచబడి ఉందా? ఎవరికి తెలియదులే, ఎవరు చూడటం లేదులే అనుకుంటున్నావా? నా దేవుడికి మన హృదయం అంతరింద్రియములు ఆయనకు క్లుప్తంగా వివరంగా తెలుసు. అది ఉంటే విడిచిపెడదాం. అది ఉంటే నష్టానికి దారితీస్తుంది. పాపం యొక్క బలం మరణం. ప్రియమైన దేవుని బిడ్డ, మరొకసారి మనలను మనం పరీక్షించుకొని మార్పు చెంది పాపము లేని పవిత్రులముగా బ్రతకాలని ప్రభు పేరటి మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి తన మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.